జొన్నపిండి మురుకులు తయారు చేయడానికి కావాల్సిన ఐటమ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. జొన్నపిండి 2 కప్పులు, బియ్యపిండి 2 టేబుల్ స్పూన్లు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, వాము 1/2 టీ స్పూన్, నువ్వులు 2 టీ స్పూన్లు, కారం తగినంత, పసుపు చిటికెడు, ఉప్పు తగినంత, నూనె డీప్ ఫ్రై కి సరిపడా. 2 కప్స్ వాటర్ తీసుకోవాలి. వాటరా? వాటర్ బాయిల్ చేయాలండి కలుపుకోవడానికా? వాటర్ కూడా కొలత తీసుకోవాలా? అవునండి. అంతలోపు పిండి తీసుకోవాలండి బౌల్లోకి. అందులో కొంచెం కారం, ఉప్పు వేసుకోవాలండి. జీలకర్ర, నువ్వులండి, కొంచెం పసుపు కూడానా? కలర్ బాగుంటుంది. కొంచెం వాము, బియ్యం పిండి అండి. కొంచెం మరిగేటప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ దీంట్లోనా? దీంట్లో. ఇది వాటర్లో వేసుకోవాలా? వాటర్లో వేసుకోవాలి. ఇందులో ఇది కలవదనేసి అందులో వేయాలండి. 2 స్పూన్ ఆయిల్ కూడా వేసుకోవాలండి. చాలా ఇవి ఇంకా మరగాల? చాలా. ఆఫ్ చేసేయండి. ఇది అందులో వేసి ఇది ఇందులో వేయాలా? మామూలుగా అయితే జొన్న పిండి అలా విరిగిపోకుండా ఉండటానికి ఇందులో బియ్యం పిండి నీళ్ళు పోస్తే బాగా వస్తుంది, విరగకుండా వస్తాయి. ఓకే, చల్లారనివ్వాలా? ఓకే ఓకే. సో కాస్త చల్లారితే ఇంకా మామూలుగా మనం పిండిలా కలిపేసుకోవటమేనా? అవునండి, చల్లారిందండి. ఓకే. ఇప్పుడు ఇంకొంచెం వాటర్ కావాలా? వద్దండి, అక్కర్లేదా? ముద్ద వచ్చేస్తుందా? ముద్ద వచ్చేస్తుంది. ఓకే. సో ఈలోపు మనం ఆయిల్ కూడా హీట్ చేద్దాం. ఓకే. సో పిండి రెడీ కదా? పిండి రెడీ అండి. ఇది మురుకుల పీట అండి. ఓకే, చూడండి సరిపోతుంది. ఆయిల్ ఇంకా హీట్ అవ్వాలా? సరిపోతుందండి. వేసేయచ్చా? ఇంకా వేసేయచ్చు. దీనిపైన ఒత్తుకోవాలండి. దీంట్లో డైరెక్ట్ గా కదా? కాదండి, అంటే అలా ఏదైనా క్లాత్ మీద వేసి ఇందులో వేసుకోవాలా? అవునండి, కవర్ పైన కూడా వేసుకోవచ్చు, ప్లేట్ పైన కూడా వేసుకోవచ్చు. అంటే మనం ఒక షేప్ లో చేసుకొని ఇందులో వేసుకోవాలి. అవునండి, అందులో అయినా ఒత్తుకోవచ్చు అండి, పెద్దగా రావాలనుకుంటే. ఓకే ఓకే. సో అంటే కొంచెం నీట్ గా అన్ని ఒక సైజ్ లో ఉండాలి ఇలా చేసుకోవాలి. ఓకే ఓకే. వేసేద్దామా? ఇంకా వేసేద్దాం. జాగ్రత్త. ఓ బాగా వేడైందండి. బాగా వేడైందా? వేడైంది. ఫాస్ట్ గా అయిపోతాయి అప్పుడు. లోపల గోలది కదండి, గోలదా? సిమ్లో పెట్టాలి. ఇవి మనకి నిలువ ఉంటాయి కదా? బాగా ఉంటాయండి. సో రెడీయా? రెడీ అండి. సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుందామా? తీసుకుందాం. చూసారు కదండి, జొన్నపిండి మురుకులు రెడీ అయిపోయాయి.